హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు వ్లాగ్స్. ఓకే, మరో వీడియోతో అయితే మేము ముందుకు రావడం జరుగుతుంది. ఇదైతే మనకు కోవిడ్లో పనిచేస్తున్న కొంతమంది తెలుగు వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. ఎవరైతే చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలలో, ఇండస్ట్రీలలో, ఫిషింగ్ అంటే చేపలు పట్టే దాంట్లో, మధ్యలో అంటే పొలాల్లో పనిచేసే వాళ్ళకి, అండ్ గొర్రెల కాపర్లు అంటే మామూలుగా అనిమల్కి సంబంధించిన అనమాట. గొర్రెల కాపర్లు, ఒంటెళ్ళకు మామూలుగా చేస్తుంటారు కదా, వాళ్ళకైతే ఈ న్యూస్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు అయితే కువైట్ గవర్నమెంట్ ఒక ప్రకటన అయితే చేసిందనమాట. అదేంటంటే ఎవరైతే ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి కదా, వాళ్ళు పనిచేసే వాళ్ళకి చాలా ఏళ్ళ నుంచి వాళ్ళకు అకామాలు అయితే నార్మల్గా 18లోకి మార్చుకోవడానికి, అహిలీలోకి మార్చడానికి వీలు లేదనమాట. వాళ్ళకైతే బ్యాన్ ఉండేది. సో అలాంటి బ్యాన్ అయితే ఇప్పుడు ఎత్తేయడం జరిగిందనమాట. అంటే మే 1వ తేదీ నుంచి జూన్ లాస్ట్ వరకు 2 నెలలు ఆల్మోస్ట్ వీళ్ళైతే వాళ్ళ అకామాన్ వచ్చేసి ఎవరైతే చిన్న తరహా ప్రాజెక్ట్ వీసాలు ఉంటాయి కదా, చిన్న తరహా మధ్య తరహా ఇండస్ట్రియల్, పొలాల్లో పనిచేసే వాళ్ళు, గొర్రెల కాపర్లు, ఇలాంటివి వాళ్ళకి వీసాలు సపరేట్ నెంబర్లు ఉంటాయన్నమాట వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు వచ్చేసి అహ్లీకి అంటే 18 అనమాట, వాటిలోకి మార్చుకునేదానికి వీలు కల్పించింది అనమాట. ఓకే, సో ఈ అవకాశం కోసం అయితే మన కోవిడ్లో చాలామంది చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి పనుల్లో మామూలుగా పనిచేసే వాళ్ళకి వచ్చేసి వాళ్ళు వీసాలు తెచ్చి మార్చుకునేదానికి వీలు లేకుండా చేసిందనమాట. సో ఇది అలాంటి వాళ్ళకి వచ్చి చాలా మంచి అవకాశము. సో ఈ 5 పరిశ్రమలు లైక్ పశువులు పనిచేసేదానికి, పశువులు అంటే ఇంకే గొర్రెలు, ఒంటెలు ఇలాంటివి, అండ్ పొలాల్లో పనిచేసే వాళ్ళకి, ఫిషింగ్ పట్టే వాళ్ళకి, ఇంకా చిన్న పరిశ్రమలు అనమాట. ఇలాంటి వాళ్ళందరికీ వచ్చేసి అంటే ఇండస్ట్రీలు, పారిశ్రామికంగా చిన్న తరహా పరిశ్రమలు పనిచేసే వాళ్ళందరికీ వాళ్ళకైతే ఈ అవకాశము ఈ 2 నెలలు మార్చుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ మార్చుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒరిజినల్ స్పాన్సర్, ఇప్పుడు మీరు ఎవరి దగ్గర అయితే వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళ అనుమతి అయితే ఖచ్చితంగా అవసరం అన్నమాట. వాళ్ళ అనుమతి లేకుండా అయితే మీరు మార్చుకోలేరు. సో ఎన్ఓసి అప్లికేషన్ అనేది మీకు అవసరం. ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ అనమాట, సర్టిఫికెట్. సో వాళ్ళు మీ ఇప్పుడు పనిచేస్తున్న స్పాన్సర్ అయితే మీకు అనుమతి ఇచ్చినప్పుడే మీరు అకామా వచ్చేసి అహ్లీలోకి మార్చుకోవచ్చు అనమాట. సో ఇది గాయస్, ఎవరైనా చాలామంది తెలిసే ఉంటుంది, ఆల్రెడీ వచ్చిందనమాట, మా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎవరన్నా తెలియని వాళ్ళకంటే ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఓకే, ఇలా న్యూస్ మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ గాయస్, బాయ్.